హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కాజీ లైఫ్ విత్ వాణి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం వెనీస్లోని ఒక ఇంట్రెస్టింగ్ ఐలాండ్కి వెళ్ళబోతున్నాం. వెనీస్లో మేము ట్రావెలింగ్ కోసం 24 అవర్స్ ఏసీటీవీ పాస్ తీసుకున్నాం ఫ్రెండ్స్. దీని ద్వారా వెనీస్లో ఉన్న ఫెరీస్ కానీ వాటర్ బస్సెస్ కానీ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎక్కచ్చు. ఇప్పుడు మనం మ్యూరనో వెళ్ళడానికి వెనీస్లో మెయిన్ ఫెర్రీ పాయింట్ అయిన ఫాండమెంట్ నోవే దగ్గరికి వచ్చి ఫెర్రీ ఎక్కేద్దాం. నిజం చెప్పాలంటే వెనీస్లో ట్రావెలింగ్ ఇట్ సెల్ఫ్ ఒక అట్రాక్షన్. మనం రోడ్డు మీద కాదు, నీటి మీద ట్రావెల్ చేస్తున్నాం. ఇది ఆలోచిస్తేనే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా. ఫెరీ నెమ్మదిగా స్టార్ట్ అయింది. ఇరువైపులా ఓల్డ్ బిల్డింగ్స్, చిన్న చిన్న క్యానల్స్, అందమైన బ్రిడ్జెస్. వెనీస్ని ఇలా వాటర్ నుంచి చూస్తుంటే ఇంకో ప్రపంచంలో ఉన్నట్లు అనిపిస్తుంది. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా? ఇక్కడ వాటర్లో కూడా ట్రాఫిక్ సైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవును, మనం రోడ్డు మీద ఎలా ట్రాఫిక్ సైన్స్, స్పీడ్ లిమిట్స్ ఉంటాయో ఇక్కడ బోట్స్ కోసం కూడా సైన్స్ ఉన్నాయి. ఎక్కడ స్లోగా వెళ్ళాలి, ఎక్కడ టర్న్ తీసుకోవాలి, ఎక్కడ ప్రయారిటీ ఇవ్వాలి, అన్ని సైన్స్తో చూపిస్తున్నారు. మొదటిసారి చూసినప్పుడు నాకు చాలా వింతగా అనిపించింది. మన దగ్గర రోడ్స్ మీద ట్రాఫిక్ చూస్తుంటాం, కానీ ఇక్కడ మాత్రం నీళ్ళ మీద ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు. అది చూడటం కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లా అనిపిస్తుంది. అలా చిన్న చిన్న క్యానల్స్ మధ్యలో వెళ్తుండగా కొన్ని ప్రైవేట్ బోట్స్ కనిపించాయి. డెలివరీ బోట్స్, వాటర్ ట్యాక్సీస్ అన్నీ ఎదురుగా వస్తూనే ఉన్నాయి. నిజంగా వెనీస్ని సిటీ ఆన్ వాటర్ అని ఎందుకంటారో ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఫెర్రీ కొంచెం ఓపెన్ లగూన్లోకి వచ్చేసింది ఫ్రెండ్స్. బాబోయ్, ఇక్కడ అలలు మాత్రం మామూలుగా లేవు. పడవ అలా పైకి కిందకి ఊగుతూ వెళ్తుంది. నాకైతే ఫెర్రీ రైడ్ కంటే అమ్యూజ్మెంట్ రైడ్ ఎక్కినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళే ఐలాండ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఈ చిన్న ఐలాండ్ ప్రపంచం మొత్తం ఫేమస్, కానీ అది బీచెస్ వల్ల కాదు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ వల్ల కాదు, ఒక ప్రత్యేకమైన కళ వల్ల ఇది చాలా ఫేమస్. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, వందల సంవత్సరాల క్రితం ఇక్కడ క్రాఫ్ట్ మ్యాన్ దగ్గర ఉన్న సీక్రెట్స్ని చాలా జాగ్రత్తగా కాపాడేవాడట. ఎందుకంటే వాళ్ళు చేసే పని ప్రపంచంలోనే యూనిక్గా ఉంటుంది. ఆ టెక్నిక్స్ బయటికి వెళ్తే తమ ఫేమ్ ఎక్కడ తగ్గిపోతుందో అని భయపడేవారట. అంత స్పెషల్ ప్లేస్కి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. మరి ఆ ఐలాండ్ ఏంటి, ఎందుకు అంత ఫేమస్, కొద్దిసేపట్లో తెలుసుకుందాం. చూడండి, ఇలా మాట్లాడుతూ ఉండగానే ఫెర్రీ ఐలాండ్ దగ్గరకు చేరుకుంది. దూరం నుంచే కలర్ఫుల్ బిల్డింగ్స్ కనిపించడం మొదలైంది. చుట్టూ చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్గా ఉంది. వెనీస్ సెంటర్లో ఉండే రష్ ఇక్కడ అస్సలు కనిపించడం లేదు. సీ ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ వచ్చేసాం. దిస్ ఈజ్ మ్యూరానో. ఎస్, ఫెర్రీ దిగగానే నాకు మొదట కనిపించినవి షాప్స్. అవి కూడా సాధారణ షాప్స్ కాదు. స్ట్రీట్లోనే ఒకదాని తర్వాత ఒకటి బ్యూటిఫుల్గా డిస్ప్లేగా కనిపిస్తున్న గ్లాస్ షాప్స్. మొదట నాకు కూడా అర్థం కాలేదు, కానీ దగ్గరికి వెళ్ళాక వావ్, ఇప్పుడే అర్థమైంది మ్యూరనో ఎందుకు ప్రపంచం మొత్తం ఫేమస్ అయిందో. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నవి అన్ని గ్లాస్తో చేసిన ఆర్ట్ వర్క్స్. అవును, మ్యూరనో ప్రపంచ ప్రసిద్ధి చెందిన గ్లాస్ మేకింగ్కి ఫేమస్. సుమారు 700 సంవత్సరాల క్రితం వెనీస్లో గ్లాస్ ఫ్యాక్టరీస్ ఉండేవిట. కానీ ఫర్నెన్సెస్ వల్ల ఫైర్ యాక్సిడెంట్స్ ప్రమాదం ఎక్కువ అవుతుందని ఈ గ్లాస్ మేకర్స్ అందరినీ మ్యూరనోకి షిఫ్ట్ చేశారట. అప్పటి నుండి మ్యూరనో గ్లాస్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆర్ట్ వర్క్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. గ్లాస్తో ఇంత అందమైన డిజైన్స్ చేయొచ్చా అనిపిస్తుంది కదా. పదండి ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం. షాప్ తర్వాత షాప్, షాప్ తర్వాత షాప్, ఎటు చూసినా ఒక గ్లాస్ వరల్డ్ లానే ఉంది ఫ్రెండ్స్. ఈ షాండ్లర్స్ చూసారా? నిజంగా చెప్పాలంటే ఇవి లైట్స్ కంటే ఆర్ట్ వర్క్స్ కానీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకో డిజైన్ చూస్తుంటే ఎంత పేషెన్స్తో చేశారో అర్థమవుతుంది. రండి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. బాబోయ్, ధరలు చూస్తే మాత్రం మామూలుగా లేవు. చిన్న చిన్న ఐటమ్స్ కూడా €300 వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే మన డబ్బుల్లో దాదాపు 30 నుండి 35 వేల రూపాయలు. ఫస్ట్ టైం నాకు కూడా ఇంత చిన్నదానికి అంత ధర పెట్టారేంటి అనిపించింది. కానీ దగ్గరగా వెళ్ళి చూస్తే అది ఎందుకు అంత స్పెషలో అర్థమవుతుంది. ప్రతి కర్వ్, ప్రతి కలర్, ప్రతి డీటెయిల్ అన్నీ హ్యాండ్మేడే ఫ్రెండ్స్. అందుకే ఒక్కొక్క పీస్ ఒక్కొక్క యూనిక్నెస్తో ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఓల్డ్ గ్లాస్ ఫ్యాక్టరీ కూడా ఉందిట. పదండి అక్కడికి కూడా వెళ్దాం. అక్కడ డిస్ప్లే చేసిన ఐటమ్స్ చూస్తే ఆశ్చర్యపోతారు. చూడండి, స్పైడర్స్, ఇన్సెక్ట్స్, బర్డ్స్ అన్నీ గ్లాస్తో చేసినవే. ఈ చిన్ని బర్డ్ స్కల్ప్చర్ €380 అంట ఫ్రెండ్స్. బాబోయ్, 40,000 రూపాయలు. కానీ ధర ఎంతున్నా ఒక్క విషయం మాత్రం చెప్పాలి, బ్యూటీ మాత్రం నెక్స్ట్ లెవెల్గా ఉంది. మ్యూరనోలో నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఇది టూరిస్ట్ ప్లేస్ అయినా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. నెమ్మదిగా వాక్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేయడానికి పర్ఫెక్ట్గా ఉంది. అలా మ్యూరనో స్ట్రీట్స్లో తిరుగుతూ, షాప్స్ చూస్తూ, ఫొటోస్ తీసుకుంటూ చివరిగా మ్యూరనో ఫారా దగ్గరికి వెళ్ళాం. కానీ ఫ్రెండ్స్, మన జర్నీ ఇంకా అయిపోలేదు. ఇప్పుడే మనం ఇంకో ఫెర్రీ ఎక్కబోతున్నాం. ఈసారి వెళ్ళేది వెనీస్లోని ఇంకో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఐలాండ్కి. అక్కడికి వెళ్తే కెమెరా చేతిలో నుంచి కింద పెట్టాలనిపించదు.
ఎందుకంటే అక్కడ ప్రతి స్ట్రీట్ ఒక ఫోటో స్పాట్, ప్రతి కార్నర్ ఒక పోస్ట్ కార్డ్. మరి ఆ ఐలాండ్ ఏంటో మీకు తెలుసా? దీన్నే రెయిన్బో ఐలాండ్ అని కూడా అంటారట. తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ ఐలాండ్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.